సార్ నమస్కారం అండి, మీ పేరు? వాసు అండి. సార్ వాసు గారు, నిన్న మీ ఊర్లో మీరు అత్యంత మెజారిటీతో గెలిపించుకున్న మీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ 12 ఆవిర్భావ సభ మీ ఊర్లో జరిగింది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? బాగుందండి. మా పేరు పిఠాపురం బాగా డెవలప్మెంట్ అవ్వి ప్రతి ఊరికి మా పేరు పిఠాపురం అని తెలుస్తుంది. వెళ్ళారండి నిన్న మీరు? ఆ మీటింగ్కి వెళ్ళాము. నిన్న ఎక్కడ చూసినా సరే పండగ వాతావరణం కనిపించిందండి. అంటే నిన్న మొన్నటి దాకా రోడ్డే, నిన్న చూస్తే మాత్రం చాలా మంది వచ్చారు మీరు. మాకు అయితే కుంభమేళం చూసినట్టు అనిపించింది. కంపల్సరీగానండి. అంత జనాభాని ఎక్కడా చూడలేదండి. మరో కుంభమేళం చూసినట్టు అనిపించింది. అంటే మరి అంతలా గెలిపించుకున్నారు కదా మీ నాయకుడిని, ఇప్పుడు పరిపాలన ఎలా ఉంది? పరిపాలన బాగుందండి. ముందు ముందు ఏమైనా అభివృద్ధి చేస్తాడేమో అని కోరుకుంటున్నాం. నిన్న వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా పుచ్చకాయలు, అలాగే మజ్జిగ, భోజనాలు అన్నీ ఫ్రీగా అందించారు కదా, అసలు దీన్ని ఏమంటారా? మజ్జిగతో తాళం చేయించేసారండి జనాలు. ఒక్కొక్కరికి ఏ మీటింగ్ ఎట్టినా ఎవరెట్టినా ఇంత ఇలా ఎప్పుడు చూడలేదు. అన్నీ బాగా చూశారు, బాగా చేశారు. మనోరు ఎవరో పవన్ కళ్యాణ్ గారు పక్కన ఉంటారు, ఎవరు మనోహర్ గారు బాగా అన్నీ ఎవరికి ఎంతమంది వచ్చిన వాళ్ళు కూడా ఏమీ జరగకుండా హ్యాపీగా ఇంటికి వెళ్ళేలాగా ఏ గోల లేకుండా చాలా శుభ్రంగా జరిగిందండి. పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగా మీకు ఎలా అనిపించింది అసలు? అంటే మీ ఊర్లోనే కదా పెట్టారు ఆయన స్పీచ్ ఎలా ఉంది? ఇంకా ఆయన ఇక్కడైనా ఉంది, పీచ్ ఎక్కడిచ్చినా బాగానే ఉంటుంది కదండి. పీచ్ ఎక్కడిచ్చినా ఆయన 21 సీట్లో పీచ్ ఇచ్చినా కంపల్సరీ గెలుచుకుంటూ వచ్చాడు, ఇదవుతూ వచ్చాడు. ఆయన పీచ్ ఎక్కడిచ్చినా బాగుంటుంది. ఎక్కడని పిఠాపురం అని ఇదేమీ లేదు. అలాగే మరి ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా, నెక్స్ట్ సీఎం అయ్యే అవకాశం ఏమైనా ఉందంటారండి? మరి ఆయన నాకు సీఎం పదాలు కట్టేయవద్దు, చంద్రబాబు నాయుడు గారే చూసుకోండి, నాకు జనాలకి మంచి జరగాలి అని కోరుతున్నాను, అదే పోరాటం అని చెప్పి. థ్యాంక్స్ అండి.